హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చందనగర్లో ఉన్న పట్నం హైవే రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏమేమి స్పెషాలిటీ ఉంటాయి ఏంటో అని చూడాలని ఉంది కదా. అండ్ స్మెల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ వరకు కూడా. నాతో పాటు వచ్చేయండి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎస్, పట్నం హైవే లోపలికి వచ్చేసాం మనం. సో ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ స్పెషల్ ఏంటని అడిగితే స్టేటస్లో వీళ్ళు కాజు చికెన్ పకోడీ అని చెప్పారు అనమాట. సో వెంటనే మనం చికెన్ అనగానే ఒక రకమైన స్పార్కిల్ వస్తుంది కదా, వెంటనే ఆర్డర్ చేసేసాం, వచ్చేసింది కూడా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. యూజువల్గా మనం పకోడీ, చికెన్ పకోడీ, కాజు పకోడీ చాలా దగ్గర తినే ఉంటాం, బట్ ఇది చాలా బాగుంది. మంచి ఆథెంటిక్ టేస్ట్ వస్తుంది అనమాట కంప్లీట్గా. మనకి ఎక్కువగా ఇది ఆంధ్ర సైడ్ అలా ఉంటాం కదా, సో ఆంధ్ర స్పెషల్స్లో ఏంటి అంటే చికెన్ పకోడీ అని చెప్తాం కదా, అలాగా చాలా స్పైసీగా, కొంచెం క్రంచీగా, అక్కడక్కడ మధ్యలో కాజు టేస్ట్తో చాలా బాగుంది. అండ్ సాఫ్ట్గా ఉంది, అలాగని క్రిస్పీగా కూడా ఉంది. సో టేస్ట్కి బాగుంది. అండ్ అలాగే మనకి ఆ ఫ్లేవర్ చాలా మంచిగా తగులుతుంది అనమాట, చాలా బాగుంది. మోస్ట్లీ మస్ట్ ట్రై ఐటమ్ అనుకుంటా ఇది ఇక్కడ. దీని తర్వాత ఇంకేమైనా వస్తే దాని ప్రకారం తిని నేను చెప్తాను మీకు. కలర్ ఇలా కనబడుతుందని మీరు ఏదో ఇందులో కలర్ యూస్ చేసేస్తారు అని ఏం అనుకోవసలా, బట్ లిటిల్ డెఫినెట్లీ యాడ్ చేస్తారు, ఎందుకంటే ఆ కలర్ కోసం చేసిన వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అందుకనమాట. సో మామూలుగా మనకి చికెన్స్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ చికెన్స్ ఉంటాయి. వెట్ చికెన్ అని, డ్రై చికెన్ అని, ఇలా డిఫరెంట్ చికెన్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద డ్రై చికెన్ అనమాట. కాజు చికెన్ పకోడీ టేస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే వీళ్ళు చాలా హైజెనిక్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ దాంతోపాటు టేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఎక్కడ తిన్నా మనం టేస్ట్ చూసుకుంటాం. టేస్ట్కి అయితే దీనికి 10/10 ఇవ్వచ్చు, అంత బాగుంది, నిజంగా బాగుందనమాట. సో
ఈ మధ్య మధ్యలో చిల్లీస్ రావడం, దాని తర్వాత కాజు యాడ్ చేయడం. కాజు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది, లైక్ క్రంచీనెస్ ఉంటుంది కదా, అది చాలా బాగుందనమాట. సో మనం యూజువల్గా ఉత్తిగా కూడా తినచ్చు, ఓన్లీ కాజు చికెన్ పకోడీ తినచ్చు ఇష్టపడే వాళ్ళు. లేదంటే మనం పరాటాలో కానీ లేకపోతే పుల్కా, చపాతీ వీటిలో కూడా సైడ్ డిష్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ పులావ్, వెజ్ పులావ్తో కూడా ఇది మిక్స్ చేసి అంటే మంచింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో మనం కాజు పకోడీ టేస్ట్ చేస్తాం. ఫస్ట్ ఐటమే చాలా బాగుంది. దీని తర్వాత ఏం ఐటమ్ వస్తుందో చూద్దాం, అడుగుదాం ఏం ఐటమ్ ఉందో. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకేం స్పెషల్స్ ఉన్నాయో మాట్లాడదాం. కాజు చికెన్ పకోడీ టేస్ట్ చేసాం అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మన తెలుగు భాషలో చెప్పాలంటే నాటు ఉందన్నమాట. సో చాలా బాగుంది. స్పైసీ కానీ, టెక్స్చర్ కానీ, ఆ సాఫ్ట్నెస్ కానీ, ఆ క్రిస్పీనెస్ కానీ చాలా బాగుందన్నమాట. సో దీని తర్వాత వీళ్ళ దగ్గర ఇంకేమైనా స్పెషల్ డిష్ ఉందేమో అడిగి ఆర్డర్ చేద్దాం. రైట్, మనం చికెన్ టేస్ట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు వెజ్లోకి వచ్చామన్నమాట. మనం చికెన్ పకోడీ ఆల్రెడీ టేస్ట్ చేసేసాం, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని మాట్లాడుకున్నాం. దెన్ మా చికెన్ తిన్న తర్వాత ఆబ్వియస్లీ మన వెజ్ కూడా టేస్ట్ చేయాలి కాబట్టి, సో వీళ్ళు మనకి ఇక్కడ ఏంటి స్పెషల్ అని అడిగితే వెజ్లో వెల్లుల్లి పనీర్ రోస్ట్ అని చెప్పారనమాట. సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా, అండ్ ట్రెడిషనల్గా ఉంది పేరు, అలాగే చాలా డిఫరెంట్గా ఉంది. వెల్లుల్లి పనీర్ రోస్ట్ అని చెప్పగానే ఆర్డర్ చేసాం మనం, వచ్చింది. టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. మైల్డ్గా ఉంది. అంటే నాకు పర్సనల్గా పన్నీర్ అంటే చాలా ఇష్టం. పన్నీర్ ఎలా ఉన్నా తినేస్తాను అనమాట నేను. బట్ అలా అని కాదు కానీ చాలా బాగుంది. లైక్ ఎలా అంటే మనం ఇందాక చికెన్ పకోడీ తిన్నాం కదా, ఆల్మోస్ట్ ఆ టేస్ట్లోనే ఉంది. ఇక్కడ కాకపోతే వెజ్ కాబట్టి ఇది పన్నీర్ టేస్ట్ వస్తుంది. మైల్డ్గా మనకి ఆ సాఫ్ట్నెస్ తగులుతుంది అనమాట, బాగా సాఫ్ట్గా, స్పైసీగా, క్రంచీగా. సో అలా ఉందనమాట. సో బాగుంది. అంటే లైక్ ఇది కూడా మనం చపాతీలో కానీ పుల్కాలో కానీ ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అండ్ అలాగే రోల్స్లో కూడా ఎక్కువగా ట్రై చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ పనీర్ రోస్ట్ని రోల్స్లో కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. యూజువల్గా మనం పన్నీర్ అంటే పన్నీర్ మసాలా, పన్నీర్ 65 లేకపోతే గ్రీన్ పన్నీర్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా తింటూ ఉంటాం బయట. బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇందాక మనం కాజు పకోడీ ఎలా తిన్నామో ఆల్మోస్ట్ అలాగే ఉంది. లైక్ అంటే ఆ క్రంచీనెస్, పన్నీర్ అనగానే ఆ సాఫ్ట్ ఉంటుంది కదా, పఫీగా అది ఉంది. దాంతోపాటు క్రంచీ కూడా ఉందన్నమాట. ఈ రెండు మిక్స్ చేస్తుంటుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తగులుతుంది మనకి. మైల్డ్ స్పైసీ ఉంది, చాలా బాగుంది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా పనీర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది, ఇష్టపడని వాళ్ళకి కూడా ఇది తిన్నాక ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోతారు. సో చాలా బాగుందనమాట ఓవరాల్గా అయితే. కలర్ కావచ్చు, ఆ టెక్స్చర్ కావచ్చు, లేకపోతే ఆ మధ్యలో మనకి ఆ వెల్లుల్లి టేస్ట్ కూడా తగులుతుంది, గార్లిక్ టేస్ట్ కూడా తగులుతుంది. అండ్ స్పైసీగా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. రైట్, మనం కాజు చికెన్ పకోడీ టేస్ట్ చేస్తాం, దాని తర్వాత వెల్లుల్లి పన్నీర్ రోస్ట్ కూడా టేస్ట్ చేస్తాం. సో చికెన్ వెజ్ నాన్ వెజ్ రెండు అయిపోయింది కాబట్టి దీని తర్వాత మనం ఇంకొకటి ఏదన్నా వీళ్ళ స్పెషల్ ఏమన్నా ఉందేమో కనుక్కుందాం. ఎందుకంటే దాని తర్వాత రైస్ కూడా టేస్ట్ చేయాలి. వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అని విన్నాం మనం బయట. సో దీని తర్వాత ఇంకేదైనా డిష్ ఉందేమో అడుగుదాం, ఏమైనా స్పెషల్స్ ఉన్నాయేమో అడిగి ఆర్డర్ చేద్దాం.
రైట్, మనం నెక్స్ట్ ఇంకొక డిష్, ఇది కూడా చాలా ఫేమస్ డిష్ అనమాట. వీళ్ళ దగ్గర ఏంటో అన్ని నా ఫేవరెట్సే ఉన్నాయి. ఎస్, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ మనందరికీ చాలా నచ్చుతుంది. ఇది క్రిస్పీ కార్న్ అంట. యూజువల్గా క్రిస్పీ కార్న్ అనగానే మనకి బయట ఓన్లీ క్రిస్పీ కార్న్ అలా అలా ఉంటుందన్నమాట. బట్ ఇది కాజుతో వచ్చిందనమాట. కాజు విత్ క్రిస్పీ కార్న్ అంటే రోస్టెడ్ కాజూస్ ఉంటాయి కదా, అది యాడ్ చేశారు దీంట్లో. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా. క్రిస్పీ కార్న్ దీని టేస్ట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. దాంతోపాటు కాజు మిక్స్ అయింది కాబట్టి చాలా బాగుంది. వీళ్ళ దగ్గర అన్ని నా ఫేవరెట్స్ ఉన్నాయి తెలుసా. క్రిస్పీ కార్న్ ఇంత బాగుంది, దీని తర్వాత పనీర్, ఇంతకుముందు తిన్న పనీర్ చాలా బాగుంది, చికెన్ ఇంకా బాగుందనమాట. సో ఇదైతే చాలా బాగుందండి. అలా అంటే తెలియకుండానే మనం ఇంకా ఎక్కువ తినేస్తాం అనమాట, అంత బాగుంది టేస్ట్. ఆ క్రిస్పీనెస్ కానీ, తర్వాత కార్న్ టేస్ట్ మనకు తెలుసు కదా, కార్న్ విత్ కాజు మిక్స్ అయితే ఎంత టేస్ట్ ఉంటుందో. మీకు బేసికల్లీ కార్నే చాలా టేస్ట్, దానికి కాజు మిక్స్ అయితే ఇంకెంత టేస్ట్ ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు. అండ్ లిటిల్ సాల్టీ ఫ్లేవర్ కానీ, ఆ స్పైసీ ఫ్లేవర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రోస్టింగ్ కూడా చాలా బాగుందండి. చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆ క్రిస్పీ, ఆ క్రంచీనెస్ తగులుతుందన్నమాట మనకి. చాలా బాగుంది. మధ్య మధ్యలో మనకి కర్రీ లీవ్స్ తగలటం, ఏమంటారా మసాలా ఫ్లేవర్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే కాజు యాడ్ అయింది కదా, ఆ టేస్ట్ చాలా బాగుందనమాట. మనం ఇప్పటివరకు తిన్న 3 డిషెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. చికెన్ నా ఫేవరెట్, పనీర్ నా ఫేవరెట్, క్రిస్పీ కార్న్ నా ఫేవరెట్. ఇక్కడ అన్నీ నా ఫేవరెట్సే ఉన్నాయనుకుంటున్నారా? ఏమో తెలియదు, అలా కోయిన్సిడెన్స్గా అలా వచ్చేసింది అనమాట. ఆల్ రైట్, అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పటివరకు నేను తిన్న అన్ని డిషెస్ కూడా నేను 100% సాటిస్ఫై అయ్యాను తిన్నందుకు. ఎస్, మరి ఈ స్టార్టర్స్ అయిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోవాలి. మెయిన్ కోర్స్లో వీళ్ళ స్పెషల్ ఏంటో అడిగి ఆర్డర్ చేద్దాం. ఎస్, మనం స్టార్టర్స్ అన్నీ తినేసాం. వీళ్ళ స్పెషల్స్ ఏంటో చాలా బాగున్నాయి. స్టార్టర్స్ అన్నీ కూడా 10/10 ఉన్నాయి. బట్ మెయిన్ కోర్స్లో వీళ్ళ స్పెషల్ ఏంటని అడిగితే నాన్ వెజ్ థాలీ అని చెప్పారనమాట. సో మనకి ఆల్మోస్ట్ ఇందులో 1 2 3 4 5 6 విత్ రైస్తో కలిపి మొత్తం 7 ఐటమ్స్తో థాలీ ఇచ్చారు. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకి ఇందులో ఆల్మోస్ట్ 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. దాంతోపాటు సాంబార్, అలాగే రైతా, స్వీట్ వచ్చిందన్నమాట. అండ్ కర్రీస్ వచ్చేసరికి మనకి ఇందులో ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 ఐటమ్స్ ఆఫ్ థాలీ అనమాట ఇది. సో మనకి మెయిన్ ఇందులో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, దాంతోపాటు సాంబార్ వచ్చింది, అండ్ అలాగే రైతా అండ్ స్వీట్ ఇచ్చారు. సో దీనికి కాంబినేషన్గా ఆబ్వియస్లీ ఆనియన్, లెమన్ కామన్ కాబట్టి రైస్తో పాటు మనకి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్, సాంబార్, రైతా, స్వీట్ వచ్చింది. సో టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటాయో చూద్దాం, చూసాక చెప్తా. నాన్ వెజ్ థాలీలో రైస్ వచ్చేసి బగారా రైస్ అనమాట. సో దీనికి ఒక కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్ కూడా వచ్చింది. అండ్ దాని తర్వాత సో రైస్ టెక్స్చర్ చాలా బాగుంది. అంటే లైక్
మనకు ఆబ్వియస్లీ బగారా టేస్ట్ తెలుసు, బట్ ఎక్కడైనా తిన్నా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. లైక్ స్పైసీ కానీ ఆ మసాలాస్ కానీ ఆ ఘాటు కానీ చాలా బాగుందనమాట. అండ్ దీనికి కాంబినేషన్గా వచ్చిన లైక్ చికెన్ కర్రీ అవసరం ఉంది. సో దీనికి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు కదా, ఆ కర్రీస్లో చికెన్ కర్రీ ఇది చికెన్ కర్రీ అనమాట. సో చికెన్ కర్రీ చాలా చాలా బాగుందండి. చికెన్ కర్రీ ఇది అండ్ మంచి నాటు ఉందన్నమాట, ఎందుకంటే ఆ స్పైసీ కలర్ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఆబ్వియస్లీ మనకి చికెన్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ ఇష్టం చికెన్ అంటే. అండ్ టేస్ట్ చాలా బాగుంది. లైక్ ఎలా అంటే బగారా రైస్లో చికెన్ కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో చాలా బాగుంది. అండ్ దీని తర్వాత మటన్ ఈజ్ ఆల్సో లుక్స్ ఇది కూడా. అండ్ గ్రేవీ దాని తర్వాత ఆ స్పైసీనెస్ కావచ్చు, అండ్ అలాగే ఆ ఫ్లేవర్ కావచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ అలాగే ఆ సాఫ్ట్నెస్, ఎక్కడికి వెళ్ళినా మనకి కొన్ని చోట్ల మటన్ అనేది చాలా అంటే ఈజీగా బాయిల్డ్ అవ్వదు, లేకపోతే ఒక్కో దగ్గర గట్టిగా ఉంటుంది, లేకపోతే అలా అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ మటన్ పీస్ చాలా చాలా బాగా బాయిల్డ్ అయింది, నీట్గా బాయిల్డ్ అయింది. దాని తర్వాత స్పైసీ మటన్ చాలామందికి ఆ టేస్ట్ రాదు, బట్ ఇక్కడ టేస్ట్ చాలా బాగుందన్నమాట. అండ్ వన్ మోర్ ఫేవరెట్ ఇది చికెన్ ఫ్రై. చాలా బాగుంది ఇది కూడా. అండ్ చూడ్డానికే ఎంత బాగుందంటే తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎంత బాగుంటుందో. అండ్ డిఫరెంట్ స్పైసెస్, డిఫరెంట్ మసాలా, అండ్ అలాగే అంటే పీస్ కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ మనం రైస్లో వితౌట్ గ్రేవీతో కూడా ఓన్లీ ఫ్రై పీస్తో కూడా రైస్ హ్యాపీగా తినొచ్చు, అంత బాగుంది ఇది. ఇన్ని కర్రీస్ ఇచ్చిన తర్వాత సాంబార్ అంటే కొంచెం కష్టమే, బట్ ట్రై చేశాను మీకోసం. సాంబార్ కూడా బాగుంది. అండ్ ఫైనల్లీ స్వీట్ ఇది. యూజువల్గా మనం సూజీ రవ్వతో స్వీట్ చేసుకుంటాం కదా, కైండ్ ఆఫ్ ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది స్వీట్ కూడా. ఇన్ని తిన్న తర్వాత స్వీట్ తినకపోతే అది వెలితిగా ఉంటుంది, కాబట్టి స్వీట్ కూడా చాలా బాగుంది, అంటే మైల్డ్గా ఉందన్నమాట. అన్ని కర్రీస్ టేస్ట్ చేసిన తర్వాత ఇందులో నా ఫేవరెట్ ఏంటంటే అన్ని ఫేవరెటే, ఎందుకంటే అన్నీ బాగున్నాయి. అన్ని టేస్ట్ చేసిన తర్వాత మీ ఫేవరెట్ ఏంటి? అన్నిటికన్నా ఏదైనా ఒకటి బాగుంటుంది కదా అని అనుకోవచ్చు, అలా ఏం లేదు. దేని టేస్ట్ దాందే. చాలా బాగుంది. నాకు తెలిసి హ్యాపీగా ఈ రైస్ అంతటిని 3 కర్రీస్తో కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సఫిషియెంట్గా ఉంది, హ్యాపీగా సాఫ్ట్గా ఉంది. దాని తర్వాత అంటే ఆ టేస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది. ఓవరాల్గా నాన్ వెజ్ థాలీ చాలా బాగుంది ఇక్కడ. ఫైనల్ డిష్ మనందరికీ చాలా ఇష్టమైన చికెన్ బిర్యానీ అనమాట. టేస్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీ డైలీ తింటాం, బట్ వీళ్ళ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దాని టెక్స్చర్ అంటే ఆ రైస్ కుక్ అయిన విధానం కూడా చాలా బాగుందనమాట. అండ్ అలాగే టూ స్పైసీ లేదు, అలానే అంటే అసలు స్పైస్లెస్గా కూడా లేదు, మిడిల్గా ఉంది. టేస్ట్ కానీ అంటే లైక్ కలర్ కానీ టెక్స్చర్ కానీ అంతా బాగుంది. అండ్ మైల్డ్ స్పైసీగా ఉన్నట్టుంది చూస్తే. అంటే టూ స్పైసీగా ఉన్న తినలేం, టూ స్పైస్లెస్గా ఉన్న తినలేం, కాబట్టి మిడిల్గా ఉన్నట్టుంది. అంటే చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ ఇట్స్ కమ్స్ విత్ మంచి దమ్ చికెన్ పీస్, అలాగే ఎగ్తో వచ్చింది. అండ్ దీనికి గ్రేవీ ఇచ్చారు, గ్రీన్ చిల్లీ మసాలా గ్రేవీ, రైతా, అండ్ దీనికి కూడా స్వీట్ కాంబినేషన్ వచ్చిందనమాట. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే నాన్ వెజ్ థాలీ తిన్నాక నా ఫేవరెట్ అయితే నాన్ వెజ్ థాలీయే, బట్ ఇది కూడా బాగుంది. ఎవరికైతే బిర్యానీస్ నచ్చుతాయో వాళ్ళకి నచ్చుతుంది. యూజువల్గా నాకు థాలీస్ అంటే ఇష్టం కాబట్టి నాకు థాలీ బాగా నచ్చింది అనమాట. మనం స్టార్టింగ్లో అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్పైస్గా మరీ టూ స్పైసీగా లేదు, అలాగే అసలు స్పైస్ లేకుండా కూడా లేదు, మీడియంగా ఉంది. హ్యాపీగా ఎవరైనా తినొచ్చు అనమాట. రైస్ కుకింగ్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత మసాలా బాగుంది, లైక్ మసాలా బాగా అంటే సరిపడా ఉందన్నమాట. చాలా నీట్గా ఉంది, అంతా కూడా సాఫ్ట్గా మైల్డ్గా ఉందన్నమాట. మంచి అథెంటిక్ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది ఓవరాల్గా.
ఎస్, మనం టేస్టీ ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేసేసాం కాబట్టి చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. మస్ట్ ట్రై అండి. ఎవరైనా ఈ నియర్ బై ఉన్నా లేకపోతే ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తున్నా సరే ట్రై చేయండి. ఎస్, ఇది ఇవాళ చందానగర్లో ఉన్న పట్నం హైవే రెస్టారెంట్లో ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. దిస్ ఇస్ యాస్ తేజస్వి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై.